లో మటన్ బకెట్లు 2-3 మటన్ బకెట్లు ఏడున్నాయి? బుక్ రూమ్లో ఉన్నాయి. అంటే ఎవరు దాచుకున్నారు అన్నమాట. ఇంతకంటే దుర్మార్గం ఉందా? అరే సహోదరులు అంటవాయా, సహోదరము నుండి వచ్చిన వారంటవాయా, తండ్రి నమ్మకస్తుడు అంటవాయా, కుమారుడు నమ్మకస్తుడు అంటవాయా, వాక్యము నమ్మదగినదంటవాయా, నువ్వు నమ్మకంగా ఉండవాయా? ఇంకొక ఆయన ఉన్నాడు, వంట చేస్తాడు. నువ్వు జీడిపప్పు కనపడవు, యాలకులు కనపడవు, కొన్ని వేస్తాడు, ఇంకా మొత్తం ఇంటికి పోతాయి. ఇట్టేటోళ్ళందరూ నమ్మకస్తులని ఎట్లా ఎంచబడాలా? ఇంకొక స్థలంలో నేను సేవ చేసేటప్పుడు ఇట్టనే చెప్తావు కదన్న, మా సంగతి కూడా అంటేమో చెప్తా, నేను ఖచ్చితంగా చెప్తా. అనుమానం ఏముంది? చూసి నేను చెప్పకుండా ఎట్లుంటా? ఒక స్థలంలో గుంటూరు నుంచి నేను గుంటూరు జిల్లాలో సేవ చేశాను. గుంటూరు నుంచి సియోన్ నుంచి దైవ సేవకుడు కొంతమంది వస్తుంటే మిగిలిన వాళ్లకు పెట్టాల్సిన టిఫిన్ అంతా పెట్టేశాం. ఇక గుంటూరు వాళ్ళ కొరకు కొంత టిఫిన్ ఏర్పాటు అవతల చేసి ఉంచాం గదిలో. ఎందుకో దేవుడు నన్ను అన్నాడు, కొంచెం ఆ గది వైపు అంటున్నాడు దేవుడు. నాకెందుకు ఇప్పుడు గది వైపు బొమ్మంటున్నాడు ఏందిరా బాబు అని చెప్పేసి మనసులో ఒకటే ప్రేరణ. పోయేటప్పుడు కల్లా మొత్తం గారెలు వడ్డించుకొని తింటున్నారు. ఎవరి కొరకు పెట్టినాయి? గుంటూరు నుంచి వస్తారని చెప్పి మేము రెడీగా ఒక రూమ్లో పెట్టుకొని ఉంటే ఇట్టాటోళ్ళందరూ మందిరాల్లో చేరి మందిరాన్ని నమ్మకంగా ఉండనిస్తున్నారా? ప్రియమైన సోదరి సోదరుడా, రక్షించబడ్డానంటావు, పాపక్షమాపణ నాదంటావు, రక్తముతో కడగబడ్డానంటావు, జీవితంలో మార్పు లేదే. ఎట్లా నువ్వు దేవుని బిడ్డవు? ఏ విధంగా నువ్వు దేవుని బిడ్డవు? దేవుని మందిరము జీవము గల దేవుని మందిరం అన్న సంగతి నీకు తెలియదా అని? ప్రతి విషయం చూస్తున్నాడన్న సంగతి నీకు తెలియదా? ప్రతిదాన్ని గురించి లెక్క అడుగుతాడన్న సంగతి నీకు తెలియదా అని? కనుక మందిరం అంటే ఎవరిది? మందిరం దేవునిది. ఎట్లుండాల దాంట్లో చెప్పండి? నమ్మకంగా ఉండాల. నూనె ప్యాకెట్లు పోకూడదు. ఎక్కడి నుంచి? మందిరంలో నుండి పోకూడదు. సూది కూడా పోకూడదండి. ఎవరివవి? దేని నుంచి తీసినవి? అరే కానుక పెట్టెలకు వచ్చిన డబ్బులతో కొన్నాయి. కానుక పెట్టె అంటే ఎవరిది? అది దేవుంది. నువ్వు తీసుకుపోతావా కానుక పెట్టె? కనుక జీవము గల దేవునితో ఆడుకోవద్దు. నమ్మకస్తుడైన దేవునితో అపనమ్మకస్తుడైన నీవు ఆడుకోవద్దు. మోషే దీవించబడ్డాడు, మోషే ఆశీర్వదించబడ్డాడు. కనుక దేవుని ఇల్లంతటిలో మోషే ఎట్లున్నాడు? నమ్మకం. మనం ఎట్లా ఉండాలి మందిరంలో? మీరు గమనించాల. ఏది కూడా చెప్పకుండా తీసుకోకూడదు. ఏది కూడా నువ్వు చెప్పకుండా తీసుకున్నావంటే అది ఏమవుతుంది? అరే చెప్పకుండా తీసుకునేదంతా ఏమైందంటే దొంగతనం అవుతుంది. దొంగలు దేవుని రాజ్యానికి అర్హులేనా? అబద్ధీకులే అర్హులు కాదండి. ఇంకా దొంగలేడా, దోచుకుని వారు ఏడవుతారు అర్హులు. కాబట్టి మనం కడు జాగ్రత్త వహించాలి దేవుని వాక్యములో. ఇప్పుడు దేవుని మందిరంలో ఉదాహరణకు ఇప్పుడు నేను మొత్తం తీసి పంచవచ్చునా? పలకండి, ఏం పలకరేంది మీరు? ఇప్పుడు కానుకలు వచ్చినాయి ఆదివారం, రండి సహోదరులారా రండి అని నేను పంచవచ్చునా పంచకూడదా? తలకాశని చెప్పండి, పంచవచ్చునా పంచకూడదా? ఎందుకని? ఎవరి అయ్యి? మరి నువ్వెవరు? నీ ఇల్లు అమ్ముకొని తెచ్చి పంచు.
నీ ఆస్తి అమ్ముకొని తెచ్చి పంచు, నీ వచ్చే జీతం తెచ్చుకొని పంచు. నువ్వెవడయా దేవుని మందిరంలో దానం చేయడానికి? నువ్వెవడు? అడిగినవా దేవుడిని? ఇయ్యమన్నాడా దేవుడు? దేవుని ఇళ్ళంతటిలో ఎట్లుండాలి? మనం నమ్మకంగా ఉండాలి. ఇందనక మనం 28:20 ఏం చూసాం? అరే సామెతలు 28:20 ఏం చూసాం? నమ్మకమైన వానికి రండి. 2వ దినవృత్తాంతాలు 31:20. 2వ దినవృత్తాంతములు హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను. ఎవరు? నేనంటాను, నమ్మకంగా పనిచేసిన రాజులు ఉన్నారు, అపనమ్మకస్తులుగా పనిచేసిన రాజులు ఉన్నారు. ఇప్పుడు మనం చూసింది 20వ వచనంలో చూడండి ఏం రాయబడింది? హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్లా బ్రతికాడు? అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగా పనిచేశాడు. చెప్పండి, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 1, దేవుడికి అనుకూలంగా చేశాడు. 2, యథార్థంగా చేశాడు. 3, ఇప్పుడు హిజ్కియా ఎవరు? రాజు కాదు, నమ్మకస్తుడు. హిజ్కియా ఏమనొచ్చు? నమ్మకస్తుడు. దేవుడికి అనుకూలంగా చేశాడు, యథార్థంగా చేశాడు, నమ్మకంగా చేశాడు. అందుకే హిజ్కియా ఆశీర్వదించబడ్డాడు.